హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నాను. నేను విజయవాడ అయితే వచ్చానండి. మనకి విజయవాడ అనగానే గుర్తుకొచ్చేది దుర్గమ్మ గుడి. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గాదేవి మనకి గుర్తొస్తుంది కదా, కనకదుర్గమ్మ టెంపుల్. ఈ కనకదుర్గమ్మ టెంపుల్కి ట్రిప్లో నేను వెళ్తాను అని అయితే అనుకోలేదు, బట్ ఈ దర్శనం అయితే చేసుకున్నాను అనమాట. మనకు కనిపిస్తున్న బ్యారేజ్ అయితే ఉంది కదా, అది ప్రకాశం బ్యారేజే అండి. భవానీ ఘాట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పైన దేవస్థానం కోసం వెళ్ళడం కోసం ఇక్కడ నుంచి బస్సెస్ అయితే ఉన్నాయి. నార్మల్గా ఓన్ వెహికల్స్ ద్వారా వెళ్ళచ్చు, లేదంటే ఇక్కడ బస్సెస్ ఉన్నాయి కదా, ఈ బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. లేదు అంటే నడిచి కూడా వెళ్ళిపోవచ్చు, ఘాట్ చిన్నగానే ఉంటుంది. ఈ గోపురం ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట పైకి వెళ్ళడానికి. అండ్ మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చామండి టెంపుల్కి. ఏప్రిల్లో వచ్చాను నేను టెంపుల్కి, అప్పుడు చాలా ఎండగా ఉంది. మార్నింగ్ టైంలో వచ్చాము, చాలా వేడి చాలా ఎక్కువ ఉండేది అనమాట. నైట్ టైం వ్యూ కొండ మీద నుంచి కిందకి ఎలా ఉందో ఒకసారి చూడండి, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ ఫోన్స్ అయితే ఇంతవరకు అలౌ చేస్తారండి, మనకి లోపలికి ఫోన్స్ అలౌ చేయరు. విఐపీ టికెట్స్ అయితే కనుక లోపలికి అలౌ చేస్తారనమాట. అలాగే ఇక్కడ కౌంటర్స్ అవి ఉన్నాయి, మనం లగేజెస్ అవి పెట్టుకోవడానికి, ఫోన్స్ అవి పెట్టుకోవడానికి క్లాక్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఉచిత దర్శనం ఉంది, అలాగే 300-500 రూపీస్ దర్శనం కూడా ఉంది. ఈవినింగ్ టైము అంత రష్గా ఏం లేదు, ఉన్నారు బట్ అంత రష్గా ఏం లేదనమాట. ఇదైతే లోపలి ప్రాంగణంలో అండి, మనకి అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారు ముందున్న ఆవరణ అనమాట ఇది. ఇక్కడ మనకి మరీ లోపలికైతే ఫోన్స్ అలౌ చేయరు. జస్ట్ నేను బయట అది తీశాను. మీలో ఎంతమందికి దుర్గాదేవి అంటే ఇష్టం ఒకసారి కామెంట్స్ అయితే చేయండి. చాలామందికి అమ్మవారు అంటే నమ్మకం ఉంటుంది బాగా. ఆ అమ్మవారు మనం ఏది కోరుకున్నా కానీ వెంటనే మనకి ఆన్సర్ చేస్తుంది, మనకి సహాయం అందిస్తుంది అనే నమ్మకం చాలామందికి అయితే ఉంటుంది కదా. చాలామంది భక్తులు నమ్మకంతో వస్తూ ఉంటారు. ఈరోజు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఒక 2-3 మినిట్స్ అలా నిలబడి ఉన్నామన్నమాట. లోపలే నిలబడి చూసాము అమ్మవారిని. అయితే ఈరోజు కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాము అమ్మవారి గురించి. అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తుంటుందండి. మిరుమిట్లు కొలిపే ఆభరణాలతో, పూలతో అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి మూర్తికి 8 చేతులు ఉన్నాయి, ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. అమ్మవారు త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయంలో వెలిసిన మహిషాసుర మర్దిని తల్లి కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయిందండి. అయితే ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాము. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతముగా నిలబడమని, తాను కృతయుగములో రాక్షస సంహారం చేసిన తర్వాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం అసుర సంహారం చేసి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వల్ల ఇంద్రకీలాద్రిగా మారింది. ఆనాటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. ఇంకో కథనం కూడా ఉందండి. దేవీ భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది. పాండవులోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరుతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి చాలా కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అమ్మవారిని దర్శనం చేసుకొని మనం గోపురం గుండా బయటకు రాగానే ఈ అద్భుతమైన గోపురం మనకైతే దర్శనం ఇస్తుందన్నమాట. ఇక్కడ చాలా విశాలమైన ప్రాంగణం ఉంటుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని వచ్చి ఇక్కడ కాసేపు కూర్చుంటారు.
నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంచిగా దర్శనం అయితే జరిగిందనమాట. లడ్డు, పులిహోర ప్రసాదాలు లోపల విక్రయిస్తారండి. బయట కూడా విక్రయిస్తారనమాట. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకి మధ్యాహ్నము అలాగే నైట్ కూడా అన్నదాన వితరణ కార్యక్రమం అయితే ఉంటుంది. భోజనం చేయాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి భోజనం అయితే చేయొచ్చు. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఇప్పటికే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఏదైనా కామెంట్ చేయండి. శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి మీకు వీడియో కనుక నచ్చితే. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్స్ కోసం. టెంపుల్కి నేను మా సిస్టర్ వాళ్ళతో కలిసి వచ్చానండి. అండ్ ఇక్కడ చూడండి తులాభారం అది ఉంది, అంటే మొక్కుబడులు మొక్కుకుంటారు కదా తులాభారం అని. ఇక్కడ తులాభారం అయితే ఉంది. ఆ త్రాసు అదినా అమ్మవారి విగ్రహము అలాగే త్రాసు రెండు ఉన్నాయి ఇక్కడ. మా చిన్నోడు చూసారా, వచ్చే నుంచి దేవుడికి మొక్కుతూనే ఉన్నాడు. దేవుడు అంటే చాలు అలా మొక్కుతూనే ఉంటాడనమాట. ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం. మనం ఎక్కడికైనా వెళ్తే తీసుకున్న ఫొటోసే మనకి తర్వాత మెమరీస్గా చూసుకోవడానికి. కొంతమంది అంటారు కదా మీకు ఈ ఫోటోలు పిచ్చేయండి, సెల్ఫీ పిచ్చేయండి అని. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తున్నారు కదండి, అది భోజనాల హాల్కి వే అనమాట. ఇది భోజనాలు పెట్టే ప్లేసు. నైట్ టైం అన్నం సాంబార్ అది పెట్టారు, అయిపోయిందని చెప్పి ఉప్మా పెట్టారనమాట. మేము కూడా వెళ్ళి భోంచేసాము, బాగానే ఉంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత మనకి బంగారు వర్ణంతో కూడిన గోపురం అయితే కనిపిస్తుంది. అది కూడా ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడ ప్లేస్ అది చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగాన. బాబు అయితే ఇక్కడ హాయిగా ఆడుకుంటున్నాడు అనమాట. బయటకు వచ్చామో ఇదేమీ లేదు, చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఎందుకంటే మనం బయటకు వస్తుంటే మనకి గోపురం అది కనిపిస్తుంది అనమాట. బంగారు వర్ణంలో గోపురం చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ దుర్గమ్మ గుడి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎంత మనసు కకావికలంగా ఉన్నా సరే ఇక్కడ అమ్మవారిని ఒక్కసారి దర్శించుకున్న తర్వాత మనసు చాలా తేలిక పడుతుంది. ప్లేస్ కూడా అంతా మన మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలలో మన కనకదుర్గమ్మ టెంపుల్ రెండవ అతిపెద్ద దేవాలయం అండి, ప్రసిద్ధి చెందిన దేవాలయం అనమాట. ఎంతమంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. దేవీ నవరాత్రుల టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. దీక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. నవరాత్రులు పూజలు అవి స్పెషల్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలామంది దర్శనం కోసం అయితే వస్తూ ఉంటారు. ఇదండి ఇంకా కంప్లీట్గా బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. మనకి ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత రథం అది కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇంకోండి రథం అదిన, ఈ రథం పక్కన వినాయకుడు కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ లోపల నుంచి బయటకైతే వచ్చేసామండి. అమ్మవారిని చాలా బాగా దర్శనం చేసుకుని ప్రశాంతమైన మనసుతో బయటకైతే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్కి మార్నింగ్ కంటే ఈవినింగ్ వెళ్తే ఇంకా బాగుందండి.
అండ్ చాలా కూల్గా ఉంది, అలాగే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.